ఇప్పుడు సనత్ నగర్, అమీర్పేట్, బల్కంపేట్ పరిసర ప్రాంతాల్లో నీటి కటకట. అంటే ఈ ప్రభుత్వము కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నీకు సి టైప్ నుంచి మళ్ళా ఇక్కడ కైలాష్ నగర్ కానీ సుభాష్ నగర్ ప్రాంతంలో వచ్చిన ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీకు కళ్ళారా చూస్తారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేని సమస్య కొత్తగా ఎందుకు వచ్చిందని పూతు మాటలు తిట్టడానికి టైం సరిపోతుంది, కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే అంత పరిస్థితి కూడా లేకపోతే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఒకవేళ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు అమ్మితే మీ రిజర్వాయర్ల దగ్గరికి మీ అమ్మే నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో కూడా చూస్తా. మీరు ప్రజలు అల్లాడిపోతుండ్రు, తాగడానికి నీళ్లు లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మీ కళ్ళారా చూస్తారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం అడిగే బాధ్యత లేదు. తాగడానికి ఇప్పుడు నిత్యావసరం ఏంది? మనం ఉదయం లేవగానే రాత్రి వరకు నీళ్లతోనే, ఏ ఇష్యూ అయినా కానీ నీళ్లతోనే ఉంటుంది. పొద్దున్న లేచి ముఖం కడుకోవాలన్నా, స్నానం చేసుకోవాలన్నా, ఛాయ్ తాగాలన్నా, అదేవిధంగా దేవుడికి పూజ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నీళ్లతోనే ముడిపడి ఉంటుంది జీవితం అంతా. కాబట్టి వెంటనే ఇదంతా రెక్టిఫై లేకపోతే మరి పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే కాకుండా సెక్రటరియట్ కూడా ముట్టడి చేస్తాం.